నామంలో వందన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లారా, మరి ఈ 2026 సంవత్సరం మొదటి నెల మొదటి ఆదివారం, మరి ఫస్ట్ ఆదివారమే మనం చాలా విషయాల్లో ప్రభు దగ్గర ఒప్పుకోవాల్సి వస్తుంది. ఏదైనప్పటికీ అప్పుడే పాఠాలా ఏమ్మా, నెల గడిస్తే ప్రభు పాఠాలు నేర్పిస్తాడు. ఫస్ట్ రోజే పాఠాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ రోజే క్రమశిక్షణ. స్కూల్కి పిల్లలు ఫస్ట్ రోజే కొత్తగా చేరిన రోజు ఏం చేస్తారు? వాస్తవంగా అయితే కొత్తగా చేరిన వాళ్ళు కొత్త కొత్త పుస్తకాలు, కొత్త బూట్లు, కొత్త బెల్టు కదా, కొత్త టై, కొత్త బట్టలు, కొత్త పుస్తకాలు అన్నీ తీసుకొని ముందుగానే వెళ్తారు. సహజం కదా, ముందుగానే వెళ్తారు, సంతోషంగా వెళ్తారు. టీచర్ రాకముందే, స్కూల్ తెరకముందే బయటికి వెళ్ళి కూర్చొని వెళ్తారు కదా ఎవరైనా. ఆ కొత్త ఆనందం పొందుతారు. మరి మనం కొత్త రోజు ఫస్ట్ రోజే మనం గత పాఠంలో మనం విన్నాం కదా, ఆయన ఏమడుగుతాడన్నా, లెక్క అడిగే దేవుడు అని మనం విన్నాం కదా. న్యాయమైన త్రాసులు తీసినప్పుడు ఎవరు? బెల్షాజరు కదా, బెల్షాజరు. వద్దు, కనపడొద్దు, దాని ప్రమాదం. మీరు అదేదో సరదాగా బాగుందిలే అనుకుంటున్నారేమో. తక్కువగా కనపడితే ప్రమాదం, కాబట్టి తక్కువగా కనపడొద్దు, అది ప్రమాదం. రండి ఈరోజు చదువుకుందాం. 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం చదువుతున్నారా? నా కుమారులారా, తనకు పరిచారులయుండి ధూపము వేయుచుండుటకు, తన సన్నిధి నిలిచుటకు తనకు కుస్తీ పడతా ఉన్నాం. నిన్న ప్రభా, నీలా నీ కొత్త సంవత్సరంలో మొదటి ఆదివారం రోజు ఏం వాక్యం ఇస్తావు ప్రభా అని చెప్పేసి బైబిల్ తీసుకొని కూర్చుంటే ఎందుకో అశ్రద్ధ చేయకుడి అనే వాక్యం వచ్చింది. తెల్లారలేకే మరి మనకి అదే కనిపిస్తుంది. దేవుడు యొక్క ఏర్పాటు చూడండి. మిమ్మును ఏర్పరచుకున్నవాడు దేవుడు. ఏం చేస్తాడు? ఆయన మనల్ని, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక మీరేం చేయకూడదు. అది లోకంలో ఉన్నవారు వాళ్ళకి చెప్పట్లే ఈ మాటలు. వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలి ఆయన. వాళ్ళు రక్షించబడలా, వాళ్ళు నమ్ముకోవాలా. వాళ్ళు అశ్రద్ధ చేసినా పర్లేదు, వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు. వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు? ఏమో నువ్వు తగ్గించుకున్నావేమో. లేదు లేదు లేదు, ప్రభు అన్నాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్న వాడును గనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. మీరు ఏర్పరచబడిన వారు, అశ్రద్ధగా ఉండటానికి వీల్లేదు, లోకస్తుల్లాగా ఉండటానికి వీల్లేదు అన్నట్టు. సరి చేసుకొని రావాలని వాక్యం అర్థం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరంలో నూతన ఆనందంతో, నూతన సంతోషంతో, నూతన బలముతో, నూతన ఉత్సాహంతో మన దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకు అనంటే, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన మనల్ని రక్షించుకున్నాడు, ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఇప్పుడు నువ్వు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొన్నా ఆయన సొత్తు, దేవుని సొత్తు అయి ఉన్నాం మనం. కనుక మనం అశ్రద్ధ చేయకూడదని ఇక్కడ వాక్యం ద్వారా ప్రభు మనతో, మందిరపు తలుపులు తెరిచి, అమ్మా చాలు. మొదటి సంవత్సరం మొదటి నెల, ఇదే నెల, మొదటి నెల, ఇదే వారం, మొదటి ఆదివారం. ఏం చేశాడట? యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి. అంతకుముందు లోన పాడైపోయి ఉన్నాయి. దేవుని మందిరం పాడైంది, దేవుని మందిరంలో ఉపకరణాలు పాడైనాయి, దేవుని మందిరం మూయబడింది, బూజు పట్టుకుపోయి ఉంది, అలాలు వేసి ఉంది. నూతన సంవత్సరంలో మొదటి నెలలో మొదటి ఆదివారం కూడుకున్న మనం మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగురా అని అన్నాడు. కొత్త నిబంధనలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అంత తేలిగ్గా నన్ను ఆయన వదిలిపెట్టడు.
ఎంత ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. కానీ మనమే ఎందుకో మాటి మాటికి దేవుని పనిలో అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. పాడైన గుమ్మాలు హిజ్కియా ఏం చేశాడట? బాగు చేశాడు. ఏమైంది అసలు మందిరానికి? దేవుని మందిరాన్ని పాడు చేసేవాళ్ళు ఏమంటున్నారు? ఏమండి? ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారుడు దేవుని మందిరమును పాడు చేసి, దుర్మార్గులు దేవుని మందిరాన్ని పాడు చేసేవాళ్ళని వాక్యం చెప్తుంది. దేవుని మందిరాన్ని పాడు చేసే వాళ్ళకి బైబిల్ ఏం పేరు పెడుతుంది? దుర్మార్గులు. ఆల్రెడీ ఆమె కుమారులు, దుర్మార్గురాలు యొక్క కుమారులు దేవుని మందిరాన్ని పాడు చేశారు అని అంటున్నారు. నూతన నిబంధనలో మన హృదయాలను ఎవరు పాడు చేస్తారు? నీ స్నేహితులు పాడు చేశారు. క్రమం నేర్చుకుందాం. ఆయన క్రమం కలిగిన దేవుడు. ఆయన 100% పరిశుద్ధమైన దేవుడు. ఆయన 100% పరిశుద్ధతనే కోరుకుంటాడు. అంతా తెల్లగా ఉంది కదా, ఒక చిన్న మచ్చే కదా అంటే తీసేయమంటాడు. అవసరం లేదు. ముడతలైనను డాగులైన మచ్చ చేసిన వ్యక్తులు బైబిల్ ఏం చెప్తుందంటే అతల్య, ఆ దుర్మార్గురాలైన, ఏమండి చదవండి, అతల్య కుమారులు దేవుని మందిరాన్ని, యెహోవా మందిరాన్ని పాడు చేశారు కదా. ఇప్పుడు పాడు చేశారు కాబట్టి, మందిరం పాడైంది కాబట్టి, మందిరం మూయబడింది కాబట్టి, మందిరం పాడైపోయిన మందిరాన్ని ఇప్పుడు ఎవరు తెరిచారు? చదువుకున్నాం కదా, హిజ్కియా తెరిచాడు కదా. 29వ అధ్యాయంలో హిజ్కియా ఏం చేశాడట? మొదటి సంవత్సరం మొదటి నెల, మొదటిదే దేవునికి ఏమి ఇవ్వాలా? దేవునికి ఇచ్చే ప్రతిదీ మనం ఏది ఇవ్వాలా? మొదటిదే ఇవ్వాలి. దేవుని స్థానం మన జీవితంలో మొదటిదై ఉండాలి, శ్రేష్టమైనది ఉండాలి. అశ్రద్ధ చేయబాకండి కదా. శ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడు? ఏలుబడి చేస్తాడు. దేవుని పనిని శ్రద్ధగా చేస్తే ఏలుబడి చేస్తావు. అశ్రద్ధగా చేస్తే ఏమైపోతాం? బానిసలుగా కదా. ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? 430 సంవత్సరాలు బానిసలే. వాళ్ళు దేవుని బిడ్డలే. దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న తన బిడ్డలు. ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుక్కోడు. ఆయన కొనుక్కు లేకుండా నిద్రపోకుండా వాళ్ళని కాపాడడానికి ఉంటే అశ్రద్ధ. విశ్వాసి, యువతకాలం నువ్వు అశ్రద్ధ ఒకవేళ ఉంటే ఎత్తి చేసుకుందాం. శ్రద్ధ కలిగి పని చేద్దాం. ఎందుకు? మిగతా వాళ్ళకి చెప్పట్లా. వాళ్ళకి పని ఇవ్వడు దేవుడు. ప్రభు నమ్మని వారికి ప్రభు పని అప్పచెప్పడు. వాళ్ళు పాడినా ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం. వాళ్ళు బాగా పాడారని మెచ్చుకుంటారు. సురక్షణ బాప్తిసం పొందుతారు ఆయన వారు. ఇక్కడ ఆయన వారు కాని వారు ఉన్నారు. ఆయన వారిని మాత్రమే ఆయన అంగీకరిస్తారు తప్ప ఎవరు పడితే వాళ్ళది ఆయన కదా. యెహోవా మిమ్ముని ఏర్పరచుకున్న గనుక మీరు ప్రభు ఏర్పాట్లో ఉన్నవారు, ప్రభువు నమ్మిన వారు, ప్రభు బిడ్డలు కాబట్టి మీకు బాధ్యత ఉంది. అవునా కాదా? మీ ఇంట్లో బాధ్యత ఎవరికి ఉండిద్ది? మీ పెద్ద కుమార్తెకో పెద్ద కుమారుడికో మీ పిల్లలకో బాధ్యత ఉండిద్ది. మీ తర్వాత బాధ్యత వాళ్ళదే కదా. ఏం చెప్తారు? బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళి వస్తానని ఇల్లు జాగ్రత్తగా చూసుకొని చెప్తాం. వాడు శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఎందుకు? తన కుమారుడికి అప్పు చెప్తారు. ఎవరికి పడతారు అప్పు చెప్తారా? తలా లేకుండా పక్కన వాళ్ళ పిల్లల్ని తీసుకొని చూస్తూ ఉంటారంటే ఆయన బిడ్డలు కాబట్టి అని అన్నాడంటే జాగ్రత్త, శ్రద్ధ కలిగి ఉండు, అశ్రద్ధగా చేయొద్దు అని అంటున్నాడు. కనుక ప్రియులారా, మొదటి మాట మనం చూసినట్లయితే శ్రద్ధ కలిగి ఉండాలి. దీంట్లో 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఏం చేశాడు ఇతను? హిజ్కియా మొదటిగా దేవుని మందిర తలుపులు తెరిచాడు కదా, బాగు చేయించాడు. ఏమండి, వచ్చిన 20 చూసినట్లయితే, వచ్చిన 20లో
ఉమ్. చాలు చాలు ఏమండి, దావీదు చర్యంతుల ప్రకారము యెహోవా దృష్టికి యథార్థత కదా, యథార్థత విశ్వాసులకు అది చాలా ప్రాముఖ్యమైనది, శోభకరమైంది. విశ్వాస యథార్థంగా ఉండాలి. దేవుడి దగ్గర యథార్థత కోరుకుంటాడు. నీ యథార్థత ఆయన చూస్తాడు. రెండోది, అతను ఏం చేశాడు? మొదటి సంవత్సరం మొదటి నెలలో మందిరపు తలుపులు తెరిచాడు. యథార్థతగా ఉన్నాడు. మందిరపు తలుపులు తెరిచి, లేవీలారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరులైన దేవుడైన యెహోవా మందిరము ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని బయటికి కొనిపోవుడి కదా. నిషిద్ధమైన వాటిని తీసేయండి. హృదయంలో ఏమైతే ఉందో, మన జీవితంలో ఏదైతే అలక్ష్యం ఉందో వాటిని తీసివేయండి. కళంకాన్ని తీసివేయండి, డాగును తీసివేయండి, మచ్చను తీసేయండి, ముడతలు తీసేయండి. అవి ఉంటే ప్రమాదం. టమాటకాయలు ఉన్నాయమ్మా, టమాటాల బాక్స్ ఉంది. కొన్ని టమాటాల నుంచి ఏమొస్తుంటాయి? పురుగులు వస్తూ ఉంటాయి. ఆ కాయ కనుక అక్కడే ఉంచితే ఏమైపోయింది? నిబంధన చేశాడు. మన జీవితంలో నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలైన మనం ఒక నిబంధన చేద్దాం. ఒక ఒప్పుకోలతో వెళ్దాం. నా దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు వచ్చేవారిని కరెక్ట్గా వస్తానని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దేవుని దగ్గర మనం ఎందుకు? దేవుని మందిరం కదా, దేవుని మందిరానికి వెళ్దామని దావీదుతో చెప్తే దావీదు ఏం చేస్తాడు? అసలు పక్కన పెట్టి, రాజవస్త్రాలు పక్కన పెట్టేసి అందుకంటే ముందు రెడీగా నుంచి వెళ్దామా? మనమే రాట్లా సమయానికి, ఇంక పిల్లలు, భర్త, కుటుంబం ఏమొస్తాం? ఆలోచన చేశారా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కుటుంబంగా వెళ్ళాలి. కుటుంబం రక్షణ వద్దా? కుటుంబం క్షేమం వద్దా? నువ్వొక్కడే వచ్చి నీ పాటికి నువ్వు ఎంత స్వార్థం ఏమ్మా. భోజనానికైతే కుటుంబ భోజనాలు చెప్తే అందరం వెళ్తామా లేదా? వెళ్ళాలి. లేకపోతే ఎందుకు? ఇంట్లో ఏముండదు, ఇంట్లో వంట లేదు, వంట చేయం కదా. కాదు, దావీదుకి దేవుని మందిరం అంటే ఇష్టం, మందిరం వెళ్ళడం అంటే ఇష్టం. దావీదు మాత్రమే కాకుండా నీ సన్నిధిలో నేను చెప్పండి నా కుటుంబం ఉండాలి. కుటుంబం 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 కొరకు కదా మీ ఆరాటం. అలా పెంచకపోతే ప్రయోజనం ఏముంది? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు పెద్దవైనప్పుడు దాని నుండి తొలగిపో. అది నేర్పకుండా నువ్వెంత సంపాదించినా, ఎంత చదివించినా, లోక సంబంధించిన జ్ఞానం తప్ప దేవుని. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచి పట్టణ అధికారులు సమకూర్చుకొని యెహోవా మందిరంలోకి, అమ్మా ఇప్పుడు చెప్పేసి ఆల్రెడీ దావీదుని గురించి. ఇప్పుడు హిజ్కియా కూడా ఏం చేస్తున్నాడట? పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి కదా. ఒకడే వెళ్తున్నాడా? ఒకడే వెళ్తాడు. ఈ 2 గంటలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎదుగో ఇరుగు పొరుగు వారిని సమకూర్చడానికి, సిద్ధం చేయడానికి. రండి మందిరానికి వెళ్దాం, రండి ప్రార్థనకి వెళ్దాం. పెందరాళ్ళు వేసి పిల్లల్ని సిద్ధం చేసుకుని, భర్తను రెడీ చేసుకుని, కుటుంబాన్ని రెడీ చేసుకొని మందిరంలో ప్రభు యొక్క ప్రశస్తత ఉండింది అని చెప్పగలిగేటట్లు నీవు ఉన్నావా అని చెప్పాలంటే ఏం చేయాలి? ముందు నువ్వు కూడా చేయాలి. పెందల కడే లెగవాలి, పెందల కడే సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడాలి, అనేకులు సిద్ధపరచాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు? నీ ద్వారా మందిరానికి ఒక్కరన్నా వచ్చారా? నీ ద్వారా మందిరానికి ఒక్కరన్నా తీసుకొచ్చావా? దేవుడు నిన్ను లెక్క అడిగితే ఏం చెప్తావు? దేవుడు నిన్ను లెక్క అడిగితే ఏం చెప్తావు? నీ చేతిలో ఉన్న పిల్లల్నే నువ్వు తీసుకురాలేకపోతున్నావు. ఎంత అశ్రద్ధ! వెళ్తాను, కుటుంబంతో వెళ్తాను మాత్రమే కాక మందిరంలోకి నా ద్వారా కొన్ని ఆత్మలైనా నడిపించాల్సిన బాధ్యత నీకు లేదా? ఎన్ని సంవత్సరాలు మీరే కూర్చొని ఉంటారు? ప్రభు నమ్ముకుని ఎంతకాలం అయింది? నువ్వు మందిరానికి వచ్చి ఎంతకాలం అయింది? ఏంటి నీ ప్రయోజనం? నీ వల్ల ప్రయోజనం ఏంది? ఎదుగుదలేది?
మందిర ఎదుగుదలలో నా వంతు పాత్ర ఏది, నాకెందుకులే అని అంటానికి చుట్టం చూపుగా రాలేదుగా ఇది. ఇక్కడ అందరికీ బాధ్యత ఉంది. నేను ఎక్కువని మీరు తక్కువ అని లేదు ఇక్కడ. మనందరం కదా. సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు యొక్క శరీరంలో మనందరం అవయవాలం. పాత్ర నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఈ కొత్త సంవత్సరం మొదటి నెల మొదటి వారం నిన్ను అడుగుతున్నాడు. అంటే అర్థమైందంటే ఎప్పటికైనా బాధ్యత తీసుకో. ఇంతకాలం నాకెందుకులే అని ఒట్టిగా లెక్క లేకుండా అశ్రద్ధగా నువ్వే ఆలస్యంగా వస్తా ఉండి ఉన్నావేమో. బాధ్యత తీసుకుందాం, బాధ్యత కలిగి ఉందాం. భయం వేసింది నాకైతే. దేవుడు లెక్క అడుగుతాడేమో. 2021లో ఇక్కడ మందిరం ప్రారంభించేటట్లు చేయాలి కదా, ఒక్కరికన్నా బాప్తిస్మం ఇవ్వాలి కదని ప్రార్థన చేసినప్పుడు 2023లో ఇద్దరు నమ్మారు మీ ఇద్దరు. 22కి 23కి 2 సంవత్సరాలకి ఇద్దరు నమ్ముకున్నారు. ప్రభు ఒక్కళ్ళని ఇచ్చే ప్రభు నీకు వందనాలు అనుకున్నాను. 24లో మళ్ళా 3 నమ్ముకున్నారు. 25లో మీరేం చేయాలా? సంఘంలో చేర్చడం వాళ్ళని. మీరేం చేయాలా చెప్పండి. మీరు మందిరానికి తీసుకురావాల్సిన బాధ్యత మీదే. వాక్యం అందించాల్సిన బాధ్యత నాది. మీ బంధువుల్ని, మీ ఇరుగు పొరుగు అని, చుట్టుపక్కల వాళ్ళని, నీతో పాటు ఏది అభివృద్ధి కాకుండా 2022లో ఎలా ఉన్నాం, 2023లో ఎలా ఉన్నాం, 24లో ఎలా ఉన్నాం, 25లో 26లో కూడా ఉంటే ఎదుగు చల్లకపోతే ఏమంటారు? మరగుజ్జి వాళ్ళు అంటారు కదా. ఎదుగు చల్లకపోతే మరగుజ్జితనం. ఇది దేవుని సంఘం. అభివృద్ధి అనేది కనిపించాలి. నీ అభివృద్ధి అనేకులు అడుగుతున్నాడంటే బయట వాళ్ళని అడగట్లా. ఆయన బిడ్డలైనా నిన్నే అడుగుతున్నాడు. నువ్వు ఆయన బిడ్డవా కాదా చెప్పండి, తల నూపండి. నువ్వు ఆయన బిడ్డవా కాదా? మరి ఆయన బిడ్డ అయినప్పుడు నువ్వు ఎందుకు బాధ్యత లేదు? నీ కుమారులు బాధ్యత లేకపోతే నువ్వెంత బాధపడతావు? నీ కుమార్తెలు బాధ్యత లేకపోతే నువ్వెంత బాధపడతావు? వదిలేస్తావా? వదిలేస్తావా? వదిలేరు కదా. అరుస్తారు, కేకలేస్తారు, కొడతారు అవసరమైతే కదా. అది కూడా వినకపోతే అవసరమైతే వాళ్ళకి కావాల్సిన ఇచ్చి కదా, చిన్నప్పటి నుంచి లంచాలు నేర్పించి అమ్మని కొత్త బట్టలు ఇప్పిస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పి చేసుకున్న బిడ్డలు మన అందరం. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన ఆ కలువరిసిలో రక్తాన్ని చిందించాడు. ఆయన కొరకు సమస్తం మన కొరకు చేశాడు. నువ్వు బాగుండాలని, నువ్వు రక్షించబడాలని, నువ్వు నశించి పోకూడదని, నువ్వు నరకకు పోకూడదని నీ కొరకు ఆయన చాలండి. ఎవరైనా అమజ్య అనే రాజు, అమజ్య అనే రాజు ఎలా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను కానీ పూర్ణ ఆయనను ఎందుకు అసలు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించాల్సిన బాధ్యత ఉంది. పూర్ణ హృదయం అంటే ఇక దాంట్లో ఏముండు, ఖాళీ ఉండటానికి వీలు లేదు, ఇంకోటి ఉండడానికి లేదు. దేవునికి ఇచ్చిన హృదయంలో ఇంకా లోకానికి అవకాశం ఉండనే పూర్ణంగా సంపూర్ణంగా ఇక దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఇతడు మంచివాడే కానీ కదా, ఇతడు యెహోవా ఆయన దృష్టి యథార్థంగా ఉన్నాడు కానీ పూర్ణ హృదయంతో ఆయనను మనం కూడా ఆ ఇంట్లో ఏంది, ఈ ఇంట్లో ఏంది, ఆ గొడవ ఏంది, ఈ గొడవ ఏంది, వాళ్ళు ఏం వండుకున్నారు, వాళ్ళు ఏం తిరుగుకున్నారు, వాళ్ళని తిట్టుకున్నారు, వాళ్ళు ఏం కట్టుకున్నారు, ఆమె చీర కట్టింది, ఏమేం చీర కట్టింది, ఆమె నగలు కొంది, ఏ కదా. అందుకే ప్రభు ఆటలు పారసి అంటే దేవుడు న్యాయమైన త్రాసులో తూచినప్పుడు బెల్షాజరు ఏమైపోయాడు? తేలిపోయాడు. ఎందుకని? బెల్షాజరు దేవుని మందిరములో ఉన్న ఆ యొక్క ఉపకరణాలు తీసుకొచ్చి దేవుని మందిరం అంటే లెక్క లేకుండా, దేవుడంటే లెక్క లేకుండా, దేవుని మందిరములో దేవుని పనిచేసే ఆ పాత్రలో మందు పోసుకొని తాగుతున్నాడు లెక్క లేకుండా. ఎందుకు చేసుకున్నాడు? 1000 మందికి ఎందుకు చేసుకున్నాడు? చేసుకుంటే చేసుకో.
దేవుడు లెక్క చూశాడు. లెక్క చూస్తే నువ్వేమైపోయావు? తేలిపోయావు, హతుడైపోయాడు. తర్వాత ఎంత ప్రమాదం! జాగ్రత్త సోదరుడా సోదరి. దేవుని బిడ్డలైన మనం అశ్రద్ధగా ఉండొద్దు. శ్రద్ధ తీసుకుందాం, బాధ్యత తీసుకుందాం. కొంత అన్నట్టుంది ఇతని పని. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాను కానీ పూర్ణహృదయంతో ఆయనను సేవించిన వాడుగా లేడు కదా. అయితే రెండో వ్యక్తి 26:16లో అమ్మా ఏమైపోయాడట? అయితే అతడు స్థిరపడిన తర్వాత అంటే వచ్చిన 9 కింద భాగంలో ఉజ్జియా ధూపం వేయుట దుపార్తి చేత పట్టుకొని రౌద్రుడై యాజకుని మీద కోపం పెంచెను. యెహోవా మందిరంలో ధూపము పీఠం పక్కన నుండి ఉండగా యాజకులు చూచుతూనే ఉండెను. చదవండి. అతని నొసట కుష్టు రోగము. ఎవరైనా ఉజ్జియా రాజు ఇతను ఏం చేస్తాడు? మందిరానికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించాలను. దేవుని మందిరం అనే సంగతి, భయం అనేది లేకుండా, భక్తి అనేది లేకుండా దేవుని మందిరం జోలికొస్తే ఏం జరిగిద్దో ఉజ్జియా జీవితం మనకు తెలుసు. దేవుని మందిరం అంటే లెక్కలేదు, యాజకుడు అంటే భయం లేదు, దేవుని పని అంటే భయం. చాలండి. ఎవరితను? అహాజు రాజు ఏం చేశాడట? దేవుని మందిర ఉపకరణాలు పాడు చేసిమే గాక యెహోవా మందిరపు తలుపులు మూసి వేసి యెరూషలేమునంతటా బలిపీఠములు కట్టించెను. కుమారులారా, తన పరిచారకులయ్యుండి ధూపవేయుటకు, తన సన్నిధి నిలుచుటకు, తన పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొని గనుక మీరేం చేయాలా? అది అశ్రద్ధ చేయొద్దు అంటున్నాడు. అమ్మా ఆలోచించండి. ప్రభు ఏమన్నాడు? అవకాశం ఇచ్చాడు, నిన్ను క్షమించాడు. ఈరోజు జరిగిన దాన్ని కూడా క్షమించాడు. ఇక మీదట నీవు ఏం చేయొద్దు? అశ్రద్ధ చేయొద్దు కదా. ఒక పాపాత్మురాలైన స్త్రీనే, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీనే కదా తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెడితే అందరు చంపాలనుకుంటే ఆయన ఏం చేశాడు కదా? అందరిని క్షమించాడు. నిన్ను కూడా క్షమించాడు, నన్ను కూడా క్షమించాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. కనుక ఆయన క్షమని మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఏమైద్దో మీకే తెలిసింది. వాక్యం అధికారం గలదు. ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లెగిశాడు కదా. 3వ దినాలు లెగిశాడు. రాత్రి బైబిల్ స్టడీలో చూసాం కదా. ఆయన లేచి ఎవరు కనపడ్డాడు? మొట్టమొదట 12 మంది కనపడ్డాడు. ఒకేసారి 500 మందికి ఆయన కనపడ్డాడు కదా. ఆయన తర్వాత ఏమైపోయాడు? 40 రోజుల తర్వాత ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. 12 మంది శిష్యులు మాత్రమే కాక ఒకేసారి 500 మంది కూడా కనపడ్డాడు. ఆయన పరలోకం వెళ్తూ, మీరు బాధపడబాకండి, నేను వెళ్ళి మీ కొరకు ఏం చేస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త ఈయన పేరే పరిశుద్ధాత్ముడు. ఈయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. అయితే సహాయంగా ఇచ్చాడు. మన కొరకు పరలోకాన్ని సిద్ధం చేశాడు, మన కొరకు బహుమానాలు సిద్ధం చేశాడు, మన కొరకు నివాసాలు సిద్ధం చేశాడు. మన కొరకు ఆయన పక్కన తండ్రి కుడిపాసాన్ని కూర్చొని విజ్ఞాపన చేయడం అంటే ఇతరుల కొరకు చేయడం, మన కొరకు ప్రార్థన చేస్తే. ఇంత గొప్ప దేవుడు. ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? ఏం కోరుకున్నాడు ఆయన? చెప్పండి. శ్రద్ధ కలిగి ఉండండి అంటున్నాడు. అశ్రద్ధ చేయొద్దు అంటున్నాడు. ఉన్నామా? ఈ సంవత్సరం శ్రద్ధ కలిగి ఉన్నామా? ఈ సంవత్సరం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు ఇచ్చావు, మళ్ళా ఏర్లన్నీ లోనకి వెళ్ళినాయి, చూడడానికి బ్రహ్మాండంగా ఉంది కానీ ఏమి లేవు, కాయలు లేవు. 3వ సంవత్సరం చూశాడు, 2వ సంవత్సరం చూశాడు, 3వ సంవత్సరం వచ్చామంటున్నాడంటే ఇంకెందుకు ఇచ్చట్టు? ప్రయోజనం లేదు, ఫలాలు లేవు, కొట్టి అగ్నిలో పడాయి. మరి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ ఒక్క సంవత్సరం ఉండని, నేను దాని చుట్టూ ఏం చేస్తాను? తవి పాదు చేసి దానికి నీళ్లు పోసి ఎరువేసి దాన్ని పంచి వేసి అడిగినప్పుడు తలదించుకోకూడదు.
ఇదిగో ప్రభువా, చేయుటకు నువ్వు అప్పగించిన పనిని సంపూర్తిగా చేసి ముగించాను.